మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. డోర్నకల్ రైల్వే ట్రాక్ పైకి వరద నీరు పూర్తిగా చేరిపోయింది. స్టేషన్లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ని కూడా నిలిపివేసినట్లుగా తెలుస్తోంది అధికారులు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో సేమ్ సీన్ కూడా కనిపిస్తోంది. కోనార్క్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బుధవారం ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో డోర్నకల్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ట్రాక్లపైకి వరద నీరు భారీగా చేరుకుంది. దీంతో గుంటూరు నుంచి సికింద్రాబాద్కు వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ను డోర్నకల్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు అధికారులు. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి కూడా విజయవాడ వైపు వెళ్తున్న కోనార్క్ ఎక్స్‌ప్రెస్ ను మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు అధికారులు. భారీ వర్షాల కారణంగా ఈ రెండు రైళ్లు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. రైల్వే అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. నీటి మట్టం తగ్గిన తర్వాత రైళ్లు సాధారణ వేగాన్ని పునరుద్ధరించాలని కూడా ఆదేశించారు. దెబ్బతిన్న ట్రాక్లను పునరుద్ధరించే పనులు కూడా జరుగుతున్నాయి. మన విజువల్లో కూడా చూడొచ్చు. ట్రైన్స్ అంతా కూడా ఏ విధంగా అక్కడ నిలిచిపోయా కూడా మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రయాణికులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆ వాటర్ ని కూడా బయటికి పంపించే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తిగా మనం చూడొచ్చు అక్కడ డోర్నకల్ కావచ్చు, అలాగే మహబూబాబాద్ రైల్వే ట్రాక్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి అక్కడ పరిస్థితి కూడా మనం స్టేషన్స్ లో చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే 2-3 ట్రైన్స్ అయితే ఇప్పటికే ఆపేసిన సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి ప్రయాణం చేయాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు.